మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 26వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9వ వచనము. నీ చేతి పనులన్నిటి విషయములో నిన్ను వర్ధిల్ల చేయును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో ఫలింప చేయునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నీవు చేయు ప్రతి పని, అంటే నీ చేతితో చేసే ప్రతి పనిని దేవుడు వర్ధిల్ల చేయును. వర్ధిల్లుట అనగా విస్తరింప చేయును. దేవుడు మానవుని మొట్టమొదటిగా చేసిన తరువాత దేవుడు పలికినటువంటి పదము ఫలించి అభివృద్ధి పొందుడి. దేవుని బిడ్డలారా, దేవుడు నీ నుండి నా నుండి ఆశించేది ఏమిటి అంటే ఫలింపు. ఎందుకు అంటే దేవుడు అంటాడు, మీరు ఫలించుట వల్ల తండ్రి నామానికి మహిమ వచ్చును అంటాడు. నీ ద్వారా ఈ మాటలు వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలి అని ఆశపడుతూ ఉన్నాడు గనుక దేవుడు నీ మీద పెట్టినటువంటి భారము ఏమి అనగా నీవు ఫలించాలి అని, నీవు ఫలించి అభివృద్ధి పొందాలి అని దేవుడు నీ నుండి ఆశిస్తూ ఉన్నాడు. సహోదరుడా, నీవు ఫలిస్తున్నావా అంటాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో నీ వర్ధిల్లాలని భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత యోహాను 3వ పత్రికలో అంటాడు. దేవుడు ఏ విధంగా చూసినా నీవు వర్ధిల్లాలని, నీవు ఫలించాలని, నీవు దీవెనకరంగా ఉండాలి అని దేవదేవుడు నీ నుండి కోరుకుంటున్నాడు. సహోదరుడా, దీవెనకరంగా ఉండాలి అంటే ఎలాగూ అంటే శరీర సంబంధమైనటువంటి ఆశలు మాత్రమే కాదు కదా, శరీర సంబంధమైన అక్కర్లు తీరటం మాత్రమే కాదు కదా. ఒకసారి పరిశీలిద్దాం. ఫలించుట అంటే అర్థమేమి? ఈరోజు 2 కార్లు ఉన్నాయి, రేపు 5 కార్లు అవ్వటమా? లేక ఈరోజు నీకున్నటువంటి ఆస్తు కొంచెం రేపు విస్తరించటమా? ఈరోజు ఒక గృహాన్ని కట్టుకుని ఉన్నావు, రేపు 10 గృహాలను కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉండటమా? సహోదరుడా, ఇది దీవినే కాదనను. నిజమైన ఫలింపు ఏమిటని పరిశీలించగలిగితే, ఒక గింజ భూమిలో పడాలి మొట్టమొదటిగా. ఆ భూమిలో పడినటువంటి గింజ మట్టిలో కలిసిపోవాలి, బురదలో తడిసిపోవాలి, ఆ బురదలోనే కలిసి బురదలో చనిపోవాలి, నూతన ఆకారాన్ని తీసుకుని రావాలి. నూతన ఆకారాన్ని కలిగినటువంటి రూపాన్ని ఏర్పరచుకుని బయటకు వచ్చి, ఆ బయటకు వచ్చినటువంటి గింజకు అనేకమైనటువంటి ఆటంకాలు, అది గింజ భూమిలో ఉండగానే తనను తినివేయటానికి అనేకమైన పురుగులు వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ జయించి ఫలించుతుంది. 2, మొక్క మొలవగానే దాన్ని తినుటకు పశువులు అనేకములు ఏకీభవిస్తాయి. పక్షులు వస్తాయి, పక్షుల నుంచి తట్టుకుంటుంది, నిలబడి ఉంటుంది. తరువాత పశువులు వస్తాయి, ఆ పశువులు తను తినటానికి ప్రయత్నం చేస్తాయి, అయినా జయిస్తుంది, నిలబడి ఉంటుంది. సహోదరుడా, మన జీవితంలో నాకు ఫలింపు లేదు, నేను ప్రయాసపడుతున్నా, నా ప్రయాసకు సరైనటువంటి గుర్తింపు రావటం లేదు, నేను పడ్డ ప్రయాసకు సరైనటువంటి రికగ్నిషన్ లేదు అని కృంగిపోతున్న నీతో దేవదేవుడు ఈ ఉదయకాలమందు మాట్లాడుతున్నటువంటి మాట, నీవు ఫలించడం వలన తండ్రి నామాన్ని మహిమ వచ్చును. ఎలా ఫలించాలి అనగా, నీవు భూమిలో పడి నీవు కొన్నటువంటి సమస్త కలుషితమును ఆ భూమికి కలిపివేసి నూతన రూపాన్ని, నూతన ఆకారాన్ని పొంది అనేక శోధనలను ఎదుర్కొని అనేకమైనటువంటి కష్టాలను నిలబడి మొక్కగా నిలబడి నీలో నుండి ఫలాలు వచ్చిన తరువాత, ఏ పురుగైతే తినేయటానికి గింజగా ఉన్నప్పుడు నేను చూసిందో ఆ పురుగే నీ నీడలో దాక్కుంటుంది. ఏ పక్షి అయితే నువ్వు ఎదిగిన స్థితిలో నువ్వు పడవటానికి ప్రయత్నించిందో ఆ పక్షి నీ పైన గూడు కట్టుకుంటుంది.
ఏ పశువైతే నువ్వు ఎదిగిన స్థితిలో నేను తుంచివేయాలని కలిగి ఉందో ఆ పశువే నీ యొక్క నీడలో దాక్కుంటుంది. ఇది దేవుడు చెప్పే ఫలింపు. సహోదరుడా, నీ జీవితంలో కూడా నువ్వు మొలనీయకుండా నిన్ను నాశనం చేద్దామనుకున్న వారు ఉన్నారేమో. అయినా ధైర్యంగా నిలబడు, ధైర్యంగా దేవుని విశ్వాసంతో నిలబడు. నిశ్చయముగా ఒక రోజుకు నీవు నీడగా ఉంటావు. సహోదరుడా, నువ్వు మొలిసి ఒక స్థితిలో ఉన్నప్పుడు నేను పొడిచివేయడానికి ప్రయత్నం చేసే వ్యక్తులు ఉన్నారేమో. ధైర్యంతో ఉండు, విశ్వాసంతో ఉండు. ఒకానొక దినానికి, ఒక రోజుకి వాళ్ళు నీ పైన నీ పేరు చెప్పుకుని బ్రతికే స్థితి వస్తుంది. మూడవదిగా, ఎదిగినటువంటి నిన్ను పూర్తిగా లేకుండా చేయాలంటే పశువు స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారేమో. రేపొద్దున వారికి నీడగా ఉండేది నీవే. గుర్తించి ఆ యొక్క ప్రతి విధమైనటువంటి కష్టాన్ని ఎదుర్కొని నిలిచి గెలిచి దేవుని యందు విశ్వాసంతో ముందుకు కొనసాగే వ్యక్తివి అయితే నిశ్చయముగా దేవుడు చెప్పినట్లు నీ నుండి నువ్వు చేసే ప్రతి పనిని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఇస్తాడు. అప్పుడు నువ్వు విస్తరిస్తావు, వృద్ధి పొందుతావు, వర్ధిల్లుతావు. గనుక అట్టి స్థితి, అట్టి కృప దేవదేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. ప్రభా, ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితంలో ప్రభా దీవెన, ఫలింపు, ఆశీర్వాదం దయచేసి కృప చూపమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును ఆయన సన్నిధితో సదాకాలం తోడైండి, వెంబడించి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు